ఈ వీడియోలో మనము హైదరాబాద్ డిస్ట్రిక్ట్ బయాలజికల్ సైన్స్ క్వెషన్ పేపర్ విత్ ఆన్సర్ డిస్కస్ చేద్దాం. ఇది ఈరోజు కండక్ట్ చేసిన ఎగ్జామ్. ఈ క్వెషన్ పేపర్‌లో ఏ క్వెషన్స్ అడుగుతున్నాడో మనం ఆన్సర్ ఎలా చేయాలనేదే కాకుండా నేను టిప్స్ కూడా ఇస్తాను. డోంట్ స్కిప్ ద వీడియో, వాచ్ టిల్ ద ఎండ్ వీడియో. ముందుగా సెక్షన్ 1. సెక్షన్ 1లో మనకి 3 క్వెషన్స్ అడగడం జరుగుతుంది. 2 మార్క్స్ ఈచ్ క్వెషన్, 6 మార్క్స్ ఉంటాయి. సో నో చాయిస్, యూ నీడ్ టు అటెంప్ట్ ఆల్ ద క్వెషన్స్. సో ఫస్ట్ క్వెషన్, వాట్ ఆర్ ద మెటీరియల్స్ నీడెడ్ టు డూ ద ఎక్స్పెరిమెంట్ షోయింగ్ కంబషన్ ఆఫ్ షుగర్? సో ఒక ఎక్స్పెరిమెంట్ రిలేటెడ్ క్వెషన్, ఐదర్ మెటీరియల్స్ రిక్వైర్డ్, ప్రొసీజర్, రిజల్ట్ ఆర్ ఎయిమ్ ఏదైనా అడిగే అవకాశాలు ఉన్నాయి. ఎక్స్పెరిమెంట్ రిలేటెడ్ క్వెషన్ వస్తుంది, మేక్ ఏ నోట్. సో ఇక్కడ షుగర్, ఆక్సిజన్, candle and potassium chloride or sulfuric acid. So these are the materials required. What will happen if mucous membrane is not present in stomach? So what will happen as per hypothesis? Academic standards లో hypothesis అనే academic standard ఉంటుంది. దాని ప్రకారం ఇలాంటి క్వశ్చన్ అడగాలి 2 మార్క్స్ కు. ఇలాంటి క్వశ్చన్ యూ కెన్ ఎక్స్పెక్ట్ ఈవెన్ ఇన్ బోర్డ్ ఎగ్జామ్. So without the mucous membrane, stomach acid and digestive enzymes would directly damage the stomach lining, leading to ulcers, severe pain and inflammation. ఇంత రాస్తే సరిపోతుంది, you can get 2 marks. Write the measures you take to increase groundwater level in your surroundings. So write the measures, precautions, suggestions. లాస్ట్ 2 చాప్టర్స్లో న్యాచురల్ రిసోర్సెస్, అవర్ ఎన్వైరన్మెంట్, ఈ రెండిట్లో ఇలాంటి క్వశ్చన్ ఫస్ట్ సెక్షన్లో థర్డ్ క్వశ్చన్ అండ్ సెకండ్ సెక్షన్లో కూడా ఒక క్వశ్చన్ అడిగే అవకాశాలు ఉన్నాయి. సో దీనికి ఆన్సర్, కలెక్ట్ అండ్ స్టోర్ రెయిన్ వాటర్ యూజింగ్ రెయిన్ వాటర్ హార్వెస్ట్ మెథడ్స్, grow more trees and plants as their roots help water seep in the ground and prevent soil erosion, use drip irrigation in agriculture to reduce water wastage and allow slow steady absorption into the soil, protect and clean water bodies like ponds, lakes and rivers to help in natural groundwater recharge. ఇందులో 2 పాయింట్స్ రాస్తే విల్ గెట్ 2 మార్క్స్. సెక్షన్ 2 కూడా మనకి ఎలాంటి చాయిస్ ఉండదు, 3 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ద 3 క్వశ్చన్స్ ఆర్, ఎక్స్ప్లెయిన్ ద ఫేజెస్ ఇన్ ద mitotic cell division. So prophase, metaphase, anaphase, telophase. These are the 4 phases in mitotic cell division, and this is the answer taken from Abhyasa Deepika. Name 4 R's. So this is the question in the last 2 chapters. చాలా ఇంపార్టెంట్ లాస్ట్ 2 చాప్టర్స్. సో ఫస్ట్ సెక్షన్లో అడుగుతాడు, సెకండ్ సెక్షన్లో కూడా అడగడం జరుగుతుంది. నేమ్ 4 R's and write any 2 measures you take to save environment. So 4 R's are reduce, reuse, recycle, recover. You can go through the answer. One question as per information skills, a table related question it will be given. So ఇక్కడ మీరు గమనించవచ్చు. So these are the question, sorry, this is the table and question relevant to the table. సో ఇప్పుడు లాంగ్ ఆన్సర్స్లో ఎలాంటి క్వశ్చన్స్ అడగడో చూద్దాం. సో లాంగ్ ఆన్సర్లో చాయిస్ ఉంటుంది, 3 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. వీ నీడ్ టు ఆన్సర్ ఎనీ 2. సో ఒక క్వశ్చన్ విల్ బి ఆస్క్డ్ ఇన్ ఎక్స్పెరిమెంట్, 1 క్వశ్చన్ డయాగ్రామ్ రిలేటెడ్. నేను నిన్న వీడియో కూడా చేయడం జరిగింది లాంగ్ ఆన్సర్స్లో. చూద్దాం ఏమొచ్చాయి ఈ క్వశ్చన్ పేపర్లో. ఎక్స్ప్లెయిన్ హోమోలోగస్ అండ్ అనలోగస్ ఆర్గన్ అండ్ రైట్ హౌ ఇట్ గివ్స్ అస్ ఎవిడెన్స్ ఆఫ్ ఎవల్యూషన్. Draw a neat label diagram of human brain. This is a question related to diagram. So human brain you have to practice and explain the structure and function of cerebrum. So cerebrum, it contains 2 lobes called cerebral hemisphere. The surface of the cerebrum has folds. The elevations of the folds are called gyri and depressions are called functions. ఏంటి అంటే seat of mental ability, controls thinking, memory, reasoning, perceptions and speech, interprets sensations and responds to cold, heat, pain and pressure. వన్ డయాగ్రామ్ రిలేటెడ్ క్వశ్చన్ బ్రెయిన్ గురించి అడగడం జరిగింది. అండ్ ఎనిరోబిక్ రెస్పిరేషన్ విత్ ఈస్ట్, దిస్ ఇస్ ద వన్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఫర్ బోర్డ్ ఎగ్జామ్ ఎక్స్పెరిమెంట్. యూ కెన్ గో త్రూ దిస్ క్వశ్చన్ అండ్ ఆన్సర్. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయినట్టుంటే ప్లీజ్ గివ్ ఎ లైక్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.